ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆస్ట్రో కల్చర్ సభ్యులందరికీ కూడా మనవి. మన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, స్వామి మేము అనేక రకాలుగా ధనం గురించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నేను ఒకరోజు ఒక దగ్గర నుంచి అప్పు తీసుకుని వచ్చాను, చాలా రోజులైపోయింది. ఆ అప్పు తీర్చడానికి నాకు శక్తి రావటం లేదు. నేను ఎంత సంపాదించినా కూడా అవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి ఏదో విధంగా. అదే విధంగా సంపాదిస్తున్నాను, ఆ అప్పు మాత్రం తీరడం లేదు అని చెప్పేసి అడిగారు ఒక ఆయన. మరి అప్పు తెచ్చుకోవటమైనా అప్పు ఇవ్వటమైనా ఏ రోజు తెచ్చుకుంటే శ్రేష్టము, ఏ రోజు తెచ్చుకుంటే ఆ అప్పు తొందరగా మనం తీర్చగలుగుతాము. మనిషి అన్న తర్వాత డబ్బు అనేది ఎంతో అవసరం. ఏ సమయంలో ఎలా అవసరం వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి మనిషికి ఎంత ధనవంతుడైనా ఎంత పేదవారైనా ధనంతో కూడినటువంటి వ్యవహారము కొంత ఉంటుంది. కాబట్టి ఒకానొక సమయంలో అప్పు ఇవ్వాల్సి వస్తుంది, ఒకానొక సమయంలో మళ్ళీ అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఏ రోజు తెచ్చుకుంటే అప్పు తొందరగా తీరదు అంటే గనక మంగళవారం రోజున అప్పు తెచ్చుకున్నా చాలా ఇబ్బంది పడతాము. అదేవిధంగా అప్పు ఇచ్చినా కూడా ఎదుటి వ్యక్తికి అవసరం ఉంది అని చెప్పేసి మంగళవారం రోజున మనం అప్పు ఇచ్చినా కూడా ఎంతో ఇబ్బంది పడతాము. అతని దగ్గర నుంచి తీసుకోవాలన్నా కూడా ఇచ్చిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి మనమే అడగలేకపోవచ్చు, లేదా ఆ వ్యక్తి దగ్గర ధనం ఉన్నా కూడా మనకి తర్వాత ఇద్దాములే అని చెప్పేసి భావన కలగవచ్చు. ఎందుకు అంటే మంగళవారం రోజున ఆ యొక్క ధనానికి అధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఇరువురిపైన ఉంటుంది. కాబట్టి మంగళవారం రోజున అప్పు తెచ్చుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి మంగళవారం ఒక రోజేనా అంటే గనక అమావాస్య తిథి రోజున అప్పు తెచ్చుకోకూడదు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా మంగళవారం రోజున అప్పు ఇవ్వకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా శుక్రవారం రోజున కూడా ఎవ్వరికి ధనము ఇవ్వకూడదు అనేటువంటిది శాస్త్రవచనం. శుక్రవారం రోజున ధనము తెచ్చుకోవడమే తప్ప ఇవ్వడం అనేది పనికిరాదు అని చెప్పేసి మనకి శాస్త్రవచనము. కాబట్టి మీరెవరైనా సరే అప్పు తెచ్చుకోవాలన్నా, అప్పు మళ్ళీ వెంటనే తీర్చాలి అన్నా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని జాగ్రత్త వహించి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరందరూ కూడా జాగ్రత్త వహిస్తారని తెలియజేస్తూ మంగళం మహత్.